తొందరగా వెళ్ళిపోవాలి, ఈవెంట్ ఉంది ఇప్పుడు. ఏంటిది టైర్ పంచర్ అయినట్టున్నా? బాపురే, టైర్ పంచర్ అయిందంటే ఇప్పుడు స్టెప్ని మార్చడానికి అంత టైం లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? సో ఇలాంటి పరిస్థితే కనుక మీకు కూడా వస్తే, ఐ మీన్ లేడీస్ అవ్వచ్చు, లేడీస్కి చాలామందికి టైర్ స్టెప్ని చేంజ్ చేయడం అని చెప్పేసి తెలియదు. అండ్ ఇలాంటి సందర్భాల్లో మనం ఎక్కడికో వెళ్తాం, టైర్ కూడా ఐ మీన్ టైర్ పంచర్ అయింది, స్టెప్ని కూడా పంచర్ అయింది. అండ్ మనకి ఇప్పుడు వస్తున్న టైర్స్ అనేవి ట్యూబ్లెస్ కాబట్టి కార్కి ఎయిర్ ఫిల్ చేసుకున్నాం అనుకోండి, మినిమం ఒక 150 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. మా మధ్యలో మనకి ఏదైనా పంచర్ షాప్ కనిపిస్తే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా సులువుగా. మీ కార్ టైర్ కనుక పంచర్ అయితే దానికి మీరు ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి ఒక టైర్ ఇన్ఫ్లేటర్ అయితే తీసుకొచ్చేసానండి. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. చలో, విండెక్ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అండి. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. చలో, ఇది ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తే, ఇది వచ్చేసి మీకు 2 years వ్యారంటీతో అయితే వస్తుంది. ఇందులో అయితే మనకు మాన్యువల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది తీసుకుంటే మనకు ఇలా ఉంటుందండి. ఇందులో మనకు టార్చ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కూడా డిజిటల్గా మన కార్ టైర్కి ఎంత ఎయిర్ అన్నది ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మనం అక్కడ పెట్టేసామంటే ఆటోమేటిక్గా అదే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. దట్ బిఫోర్ దీని అయితే మనం ఫటాఫట్, ఇక్కడ ఉంది కదా కేబుల్, అంటే 4 wheelsకి సరిపడేంత కేబుల్ అయితే మీకు ఉంటుందండి. మీరు దీని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పవర్ సాకెట్ని ఇన్సర్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మీరు మైనస్ అండ్ ప్లస్ చేసుకోవచ్చు అనమాట. ఎంత కావాలి మీకు ఏంటి అనేది. 27, 28, 29, 30, 31, 32. సో 32 అయితే నాకు ఫ్రంట్ టైర్కి అయితే కావాలండి. ఇప్పుడు టైర్ అయితే కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది, మీరు చూసారు కదా. అండ్ ఇది ప్రెస్ చేశారనుకోండి టార్చ్ అన్నది ఆన్ అవుతుంది. ఇది ఆఫ్ చేశారంటే టార్చ్ అన్నది ఆఫ్ అయిపోతుంది. ఓకే, చలో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే మనం ఫటాఫట్ యూజ్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక యూనిక్ థింగ్ చూసానండి. ఇక్కడ మనకు రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూసారా. ఇది మనం నైట్ టైం ఎప్పుడైనా కార్ కనుక ఇలా పంచర్ అయినప్పుడు దీన్ని ఇలా పెట్టేసామంటే ఎల్ఈడి లైట్ అనేది కూడా మీకు ఆన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కార్ అనేది ఇక్కడ అంటే మనకి ఇక్కడ కార్ అనేది బ్రేక్ డౌన్ అయింది అని చెప్పేసి చెక్ చేసుకుని వెళ్ళాలని చెప్పేసి ఎదురుగా వచ్చే వాళ్ళకి లేదా పక్కన వెళ్ళే వాళ్ళు కూడా ఈ రెడ్ కలర్ లైట్స్ అయితే మనకు బ్లింక్ అవుతూ కనిపిస్తాయి. దీంతో పాటు కూడా మనకు టార్చ్ అనేది కూడా ఉంటుంది ఇందులో. ఈ టైర్ ఇన్ఫ్లేటర్. ఓకే, మన కార్ టైర్కి ఎంత ఎయిర్ ఫిల్ చేసుకోవాలి ఏంటనేది అయితే మనకు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ పైప్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నా కార్ ఫ్రంట్ టైర్కి వచ్చేసి 32 PSI అని చెప్పేసి అయితే నేను ఫిల్ చేస్తూ ఉన్నా. ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోతుందండి. మనం సెట్ చేసి జస్ట్ ఆన్ చేయడం మాత్రమే. దీన్ని నేనైతే లేడీస్ కూడా చాలా ఈజీగా అయితే దీన్ని ఆపరేట్ చేస్తారు, పెద్ద టాస్క్ అయితే కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనికి మనం దీన్ని ఇన్సర్ట్ చేసి జస్ట్ క్లాక్ వైజ్ రొటేట్ చేసామంటే సెట్ అయిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా టైర్ అని చెప్పేసి అయితే ఫ్లాట్ అయిపోయిందండి, పంచర్ అయింది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ బటన్ ప్రెస్ చేశారంటే చూద్దాం ఎంతసేపు టైం పడుతుంది అని చెప్పి. ఇప్పుడు మనకు 9.5 PSI అని చెప్పేసి కేవలం కార్లో ఉంది. అంటే కార్ లోపల ఉన్నది కూడా మనకి చూపిస్తుందండి. ఎంత ఫిల్ అవుతుందని చెప్పేసి కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. ఫిల్ అవుతున్నప్పుడు కూడా మనకు ఇక్కడ చూడొచ్చు అనమాట. చూద్దాం ఆటో కట్ ఆఫ్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ నేను 32 సెట్ చేశాను కదా. అంటే చాలామందికి ఏంటంటే అది ఎంత ఫిల్ అవుతుంది ఏంటని చెప్పేసి డిజిటల్గా ఉందనుకోండి మనకి యాక్యురేట్గా ఉంటుంది. అనలాగ్లో ఉందంటే మనకు సమ్ టైమ్స్ అనేది అర్థం అవ్వదు. కార్కి ఎక్కువ ఎయిర్ ఫిల్ చేసినా తక్కువ ఎయిర్ ఫిల్ చేసినా కూడా టైర్ యొక్క లైఫ్ టైం అని చెప్పేసి తగ్గిపోతుంది. అండ్ టైర్ అని చెప్పేసి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దీంతో పాటు కూడా టైర్ బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీని పరంగా మనం చాలా యాక్యురేట్గా ఉండాలి. కాబట్టి ఇది మనకు చాలా యాక్యురేట్గా. అండ్ ఎవరైనా లేడీస్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీ కార్ ఐ మీన్ చాలామంది ఏంటంటే కార్ని లేడీస్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు కదా. అలాంటి సందర్భాల్లో ఎవరి నుంచి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టైర్ ఇన్ఫ్లేటర్ కనుక మీ దగ్గర ఉంటే
ఎప్పుడైనా టైర్ పంచర్ అయినప్పుడు మీరు మినిమం ఒక 100 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే విధంగా మీరు ఎయిర్ని ఫిల్ చేసుకుని అయితే వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు వచ్చేసి నేను 32కి అయితే నేను లాక్ చేసిన వెంటనే 32కి అయితే ఇది మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. అంటే ఎంత పెట్టాలి ఏంటి అని చెప్పేసి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఫ్రంట్ టైర్స్కి ఎంత పెట్టాలి, రియర్ టైర్స్కి ఎంత పెట్టాలి ఏంటి అని చెప్పేసి మనకు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పుడైతే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. అండ్ ఫైనల్గా దీనికి సంబంధించిన క్వాలిటీ పరంగా చూసినట్టయితే ఇంకా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఇంతసేపు నేను ఆల్మోస్ట్ ఒక 4 మినిట్స్ అనుకుంటా, 4 మినిట్స్ వరకు అయితే నేను యూజ్ చేసా, ఎక్కడ కూడా హీట్ అవ్వలేదు. ఇది మినిమం 300 PSI వరకు అయితే మీరు ఎయిర్ని ఫిల్ చేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్స్కి, JCBస్కి, హెవీ ఎక్విప్మెంట్ వెహికల్స్ కూడా మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, హీట్ అవ్వదు. అండ్ 2 years వరకు అయితే మీకు ఇది వారంటీ ఉంటుందండి. బైక్స్ నుంచి, స్కూటీస్ నుంచి, హెవీ ఎక్విప్మెంట్ వెహికల్స్ వరకు కూడా మీరైతే దీన్ని వాడుకోవచ్చు. చలో మన కార్లో ఏ టైర్కి ఎంత ఎయిర్ ఫిల్ చేయాలన్నది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చలో, సో ఏ టైర్కి ఎంత ఎయిర్ ఫిల్ చేసుకోవాలన్నది మీకు ఎక్కడ ఉంది అని చెప్పేసి చూపిస్తానండి. మీరు రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయంగానే మీకు ఇక్కడ ఎల్లో కలర్ స్టిక్కర్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్ టైర్కి ఎంత ఎయిర్ ఫిల్ చేయాలి అండ్ రియర్ టైర్కి ఎంత ఎయిర్ ఫిల్ చేయాలని చెప్పేసి అయితే దానికి సంబంధించిన PSI అని చెప్పేసి ఉంటుంది. ఆ PSIని మీరు ఆ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్కి సంబంధించిన ఏదైతే ఉందో దాంట్లో మీరు సెట్ చేసేసారంటే ఆటోమేటిక్గా అయితే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. ఎంతైతే ఎయిర్ కావాలో అంత అని చెప్పేసి ఫిల్ అయిపోయిన తర్వాత ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని అయితే లేదండి. మీరు ఈ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ కనుక మీరు పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ చేసైనా కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఆల్ ఓవర్ ఇండియా మేమైతే డెలివరీ చేస్తూ ఉన్నాం. అండ్ బెస్ట్ ప్రైస్లో అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అయితే మేము సేల్ చేస్తూ ఉన్నాం. అండ్ మీరు కనుక పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.